హలో గైస్, ఈరోజు నేను మెంతి వడియాలు ఎలా పెట్టుకోవాలన్నది ఈ వీడియోలో నేను డీటెయిలింగ్గా చెప్తాను. మీరు నోట్ చేసేసుకోండి. ఫస్ట్ మనం ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్ని 6 to 8 hours సోక్ చేసుకున్నాను. నైట్ అంతా సోక్ చేసుకున్న తర్వాత మనము గారెల పిండిలాగా మనం గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా కలిసేలాగా. ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా గుల్లగా వస్తాయి మనకి వడియాలు అనేవి. ఇంత అని క్వాంటిటీ ఏం లేదు, మీకు టేస్ట్ తగ్గట్టు ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకుంటామే. కారానికి కూడా నేను 3-4 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను. సో చూసారు కదా, పిండి కలుపుతుంటేనే మీకు టెక్స్చర్ ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థమైపోతుంది కదా. దీన్ని మనం తీసుకుని వెళ్ళి ఫుల్ సన్లైట్లో ఎండలోకి వెళ్ళి మనం ఇంకా పెట్టేసుకోవడమే. చిన్న చిన్న ముద్దల కింద మనకు కావాల్సిన సైజుని బట్టి చిన్నగా చేసేసుకోవడమే. మీకు పిండి ఎలా కావాలని మీకు తెలియకపోతే ఇలా నీళ్ళలో వేస్తే మనకి పైన తేలిపోవాలన్నమాట. సో అలా వచ్చేసిందంటే మనకి పిండి రెడీ అయిపోయినట్టే. ఇంకా లేట్ ఏం చేయకుండా మనం మళ్ళీ పిండి విరిగిపోతుందండి మనం అలా పక్కన పెట్టేస్తే. సో వెంటనే మనం అలా అన్నీ కలిపేసుకోగానే ఇలా వెళ్ళి ఎండలో పెట్టేసుకోవడమే. చిన్న చిన్న ముద్దలుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో పెట్టేసుకోవడమే. చిన్న పెద్ద అని మన నచ్చినట్టు పెట్టేసుకుని ఎండలో పెట్టేసుకుని, ఇవి గట్టి ఎండలో అయితే 1 dayలో ఎండిపోతాయండి. ఎండిపోయినాక మనం కవరింగ్ తీసేసుకోవడమే. నెక్స్ట్ డే కూడా కొంచెం సన్లైట్లో పెట్టేసుకుని గాలి తగలని ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా గాసీస్లో కానీ స్టోర్ చేసుకుంటే ఇవి మనకి ఏడాది అంతా వచ్చేస్తాయి అనమాట. ఇంక మనం ఏం చూసుకోకలేదు. సైడ్ డిష్గా స్నాక్స్లా తినచ్చు. పప్పు, సాంబార్, పప్పుచారు మనం సైడ్ డిష్గా కూడా నంచుకొని తినచ్చు. పిల్లలకి స్నాక్స్లో కూడా ఇచ్చినా కూడా బాగుంటుంది. సో ఇదండి ఈ వీడియో. అయితే మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్